ఈ కొత్త సంవత్సరం మన జీవితంలో మంచి ఆరోగ్యం, కొత్త ఆశలు, ఎక్కువ ఆనందం, సౌభాగ్యం, ఇంకా బాధలను తొలగించటానికి ధైర్యం తెచ్చాలని ఆశిస్తున్నాం. మామిడి పువ్వుకి మాట వచ్చింది, కోయిల గొంతుకు కూత వచ్చింది, వెప్ప కొమ్మకు పూత వచ్చింది, పసిడి బెల్లం తోడు వచ్చింది, గుమ్మానికి పచ్చడి తోరణం వచ్చింది, వీటినింటిని ఉగాది మన ముందుకు తెచ్చింది. ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం మన ఎంబీసీ ఛానల్ పైన. మీకు తెలిసినట్టుగానే గత 7 రోజుల నుంచి మనం మొదలు పెట్టిన యుగాది యొక్క సంబరాలతో పాటు పడండి నీటి కార్యక్రమంలో చూద్దాం. మారిషస్ తెలుగు మహాసభ శ్రీ విష్ణు మందిరం ఫెనిక్స్ సభ్యులందరూ ఎంతో వైభవంగా ఏర్పాటు చేశారు ఉగాది యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని. ఊర్ధ్వం జిగాటు బేసజం షన్నో అస్తి ద్విపదే సంచతుస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. గణపతిం భావయే ఆనందనర్తన గణపతిం భావయే సదానందనర్తన గణపతిం భావయే పరమానందనర్తన గణపతిం భావయే చిదాకార మూలాధార ఓంకార గజవదనం పరమానందనర్తన గణపతిం భావయే
ಮಲ್ಲಿಗ ಬಾಣಕ್ಕೆ ಅಂಬುಗಳು ಕಣ್ಣುಗಳ ತುಂಬುಗಳು ಅಂಬಿಗೆ ಕೂಡಿನ ನಾಮುಗಳು ಪುಂಜಿರಿ ತುಂಬಿಗಳು ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳು ನಿಮ್ಮಣಿ ಚುಂಡುಗಳು ತೆಂಡೆರೆ ತೆತ್ತುന്ന ಮಂಡುಗಳು ಪುಂಗಿನ ತುಂಡುಗಳು వచ్చి చెప్పేస్తుంటాయి ఫీలింగ్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి చెప్పేస్తుంటాయి ఫీలింగ్స్ అంటే ఓసారి పోతే ఓసారి చాటు మాటుగా సయ్యతే ఓసారి పూలడితే ఓసారి నిగడితే ఓసారి సాదా సీదా చీర కట్టతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ಮಲ್ಲಿಗ ಬಾಣಕ್ಕೆ ಅಂಬುಗಳು ಕಣ್ಣುಗಳ ತುಂಬುಗಳು ಅಂಬಿಗೆ ಕೂಡಿನ ನಾಮುಗಳು ಪುಂಜಿರಿ ತುಂಬಿಗಳು ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳು ನಿಮ್ಮಣಿ ಚುಂಡುಗಳು ತೆಂಡೆರೆ ತೆತ್ತುന്ന ಮಂಡುಗಳು ಪುಂಗಿನ ತುಂಡುಗಳು రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి పళ్ళెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో నిజంగా నేనేనా ఇలానే జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎడలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూని పైనన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా నిజంగా నేనేనా ఇలానే జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
వయస్సులో ఒకం చక్షం ఒక్కొక్క బంతం నా మనస్సుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోన అడుగుల వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఎంతని నమ్మముగా నిజంగా నేనేనా జతలో ఎవరుస్తున్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నజాలుగా నిలుస్తూ ఉంటే నా గతాలనే కవింతలే పిలుస్తూ ఉంటే ఈ బరలుగా ఉల్లాసమే కుటుస్తూ ఉంటే పిదవికి చంప కలిగిన చోట పరవశం ఏదో తోడా ఉంటే పగలే అయినా గగనంలోన తారలు చేరునుగా నిజంగా నేనేనా ఇలానే జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎడలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా హరే 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 రామ మరి ఇలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా నిజంగా నేనేనా. Nous réunissons aujourd'hui pour célébrer l'arrivée du nouvel an Telugu Sri Viswa Vasu Nama Ugadi. La préparation a commencé bien avant et je besoin remercier tous mes membres, tous les participants, les parents qui nous donnent un coup de main pour terminer aujourd'hui en beauté. Le jour Ugadi, traditionnellement, nous prenons un bon bain sacré le matin. Nous attachons Toranam devant nous la porte. Nous faisons Mugu, nous mettons devant nous la porte. Et nous faisons aussi le home traditional prayer. Et après le home traditional prayer, nous prenons Ugadi Pekchedi, qui le goût de la vie, qui est normalement préparé dans la case et partagé, ça joue là. Moshe Telugu Mahasabha peut organiser ce programme culturel le 30 mars à IGCIC. Et en terminant, je souhaite tout et de la famille en Sri Viswa Vasunama Ugadi, Shubhakan Shalu. Namaskaram. క్రోధినామ ఉగాది తర్వాత వస్తుంది శ్రీ విశ్వావసునామ ఉగాది. Après le Shri Krodi Nama Ugadi, nous pouvons maintenant accueillir le Shri Viswavasu Nama Ugadi. క్రోధి కోపంతో సంబంధం ఉంది, Krodi, qui signifie la colère. కానీ విశ్వావసు అంటే విశ్వాసం. Mais Viswavasu veut dire la confiance, la foi et aussi croyance. విశ్వాసం లేకుండా ఏ పని బాగా జరగదు. అలా ఉంటే మనలో చెడ్డ భావాలు ఏర్పడుతుంది. Si nous payons la foi ou la confiance en nous, aucun travail pas pour dérouler bien. Et à cause de ça, nous commençons des sentiments négatifs, tels que la colère. ఈ సంవత్సరం మనలో ఉన్న విశ్వాసం ప్రోత్సహించాలి.
Cette année-là, puis donne-nous une occasion pour nous éveiller sa confiance-là et la foi qu'il a de nous là. Si nous prenons d'une façon positive, c'est sûr que nous pourrons ici faire beaucoup de bonnes choses. Suruku sindurapu mandarapu vannelalo udayaragam udayaganam udayaganam marala marala pratiyetu madhura madhura geetam janmadina vinodam marala marala pratiyetu madhura madhura geetam janmadina vinodam suruku sindurapu mandarapu vannelalo udayaragam udayaganam udayaragam udayaganam వేల వేల వచ్చరాల చేతిలో మానవుడు జయించిన శుభవేళలో వేల వేల వచ్చరాల చేతిలో మానవుడు జయించిన శుభవేళలో నీచే మరల పారు ఛాయ కుదమి కలిగి స్వాగతాలు మాలికలే సరకాలి మరికి శాంతి పూరణాలో సూరుకు సింధు ఉదయరాగం ఉదయగానం ఉదయరాగం ఉదయగానం మరల మరల ప్రతియేదు మరల మరల ప్రతియేదు మధుర మధుర గీతం సూరుకు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం ఉదయగానం ఉదయరాగం ఉదయగానం వలపులోన పులకరించు కన్నులతో చెలిని చేరి పులకరించు మగవారు వలపులోన పులకరించు కన్నులతో చెలిని చేరి పులకరించు మగవారు మనసులోన పరిమయుంచు విన్నలతో ప్రియుపు చూర్చి పరవశిందు తిరుయాలు మనసులోన పరిమయుంచు విన్నలతో ప్రియుపు చూర్చి పరవశిందు తిరుయాలు జీవితమే ప్రేమహయం నిత్యగమే ప్రేమమయం విమంతే ఒక భోగం కాదు కాదు అది త్యాగా ఓ సూరుకు సింధూరపు ఉదయగానం ఉదయగానం మరల మరల ప్రతియేదు మధుర మధుర గీతం మరల మరల ప్రతియేదు సూరుకు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం ఉదయగానం ఉదయరాగం ఉదయగానం ఉదయరాగం ఉదయగానం
గీతం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం నీ తగువే చూప నమస్కారమండి మేం శ్రీ విష్ణు మందిరం సాయం ప్రభుబలి పిల్లలం. అవునండి ప్రేక్షకులారా, మీరు చూసినట్టుగానే ఈ ఉగాది సాంస్కృతిక కార్యక్రమంలో అన్ని వయస్సుల వారు పాల్గొన్నారు. ఇవాళ విశేషంగా యువకులందరూ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు మన తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలలో. Our ancient text, there is even a mythological story related to our Ugadi Pandaga. Yada yada hi dharmasya ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. Which means, whenever there is a decline in righteousness and an increase in sins, at that time, Lord Vishnu manifests himself on earth. And thus, the story goes that one day in Satya Yuga, Lord Brahma was meditating. वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात्. चतुर्मुखाय विद्महे हंसरूढाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात्. Lord Brahma is known for having revealed the four Vedas to the universe, and his four heads represent each Veda. And that day, while he was meditating, Somakasura అనే రాక్షసుడు సత్యలోకానికి వచ్చాడు. సోమకాసుర ఆ 4 వేదాలను దొంగలించి సముద్రంలో దాచుకున్నాడు. Then Lord Vishnu came in the form of Matsavataram. He fought with the demon Somakasura and killed him.
శ్రీ విష్ణు దేవుడు మన 4 వేదాలను కాపాడుకుని శ్రీ బ్రహ్మ దేవుడికి తిరిగి ఇచ్చాడు. And this happened on the first day of the month Chaitra. It is believed that Lord Brahma created the universe on this very day, that is Ugadi. Hence, Ugadi represents the beginning of a new era and reminds us that time will bring varied flavors of life, such as happiness, sorrow, anger, bitterness, surprise, and fear. But we should learn to accept and embrace all aspects of life and enjoy our Ugadi Pachadi. ఉగాది పండగ వచ్చింది, జగాన వెలుగు నిండింది. ఉగాది పండగ వచ్చింది, జగాన వెలుగు నిండింది. చేదు బగరు దీపి గుంతులతో జీవితమంతా సాగింది. చేదు బగరు దీపి గుంతులతో జీవితమంతా సాగింది. ఉగాది పండగ వచ్చింది, జగాన వెలుగు నిండింది. ఉగాది పండగ వచ్చింది, జగాన వెలుగు నిండింది. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు, చినుకాంతె చిన్నదేమో, మై మరచిపోయా మాయలో. ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నిజలాంటి ఏ స్వప్నం ఇలా పత్తి అప్పాలి, కలే అయితే నా నిజం ఎలా తట్టుకోవాలి. అవునో కాదో అడగండి నా మునం, చేరివో శ్రీరవో తెలియకుండి రూపం. చెలిమి బంధమూలుకుండే జన్మకైదులా ఎదుట నిలిచింది చూడు. Celicuna, dessa estar reala.
సహాయకులందరికీ అతిథులందరికీ మా సప్రేన నమస్కారం. రాబోయే శ్రీ విశ్వావాసు నామ తెలుగుగాది శుభ సందర్భాన ఫెనిక్స్ శ్రీ విష్ణు మందిరం ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమం మీకు శుభ అభినందనలు. Tout d'abord, m'accueillir parmi nous l'honorable Koucha Lobin, le junior ministre Fauzi Aliman, le président de Phoenix Sri Vishnu Mandiram, Sri Adinarayana Padou, et nous avons aussi parmi nous nos membres exécutifs de Mauritius Telugu Mahasabha, et le président de Glen Williams Telugu Regional Committee, qui est là parmi nous. Et bon, Ugadi, c'est un moment de réflexion et l'unité quand nous trouvons, nous tous ensemble, une région pour nous honorer nos croyances et traditions et les valeurs qui guident nous. Quand nous trouvons tous ces jeunes-là, ils ont dit qu'ils prennent une plateforme, ils performent. Alors, ça montre qu'Ugadi a une place particulière dans nous les guerres. Ce n'est pas seulement une célébration d'un événement historique, comment je ne fais guetter à travers sa plaie, qui fait comment nous arrivons à la création de l'univers et qui nous peut célébrer. C'est aussi, l'Ugadi aussi marque le commencement pour nous vratam de Sri Rama Bhajanam. Alors, nous tous, nous observons ça. Vratam-là, et c'est une occasion aussi qui nous pense à une famille qui n'a le moyen, on va nous dire, à search pour faire la célébration. Alors, nous avons une pensée spéciale pour ça là. Et cette année aussi, nous avons un petit peu d'innovation avec l'équipe. Alors, après très longtemps, nous pouvons faire Ugadi. Nous pouvons célébrer Ugadi à Rodrigue. Et c'est nous. Acharya Balakrishna Paddugaru qui est là-bas pour célébrer. Et là, je bien remercier en particulier nous Anna là-bas Radiaya. Alors, c'est lui qui nous fait l'initiative. Et je peux profiter aussi pour inviter pour les 30 mars à 14h30 à IDCIC pour une expérience mesmerizing parce que nous n'avons pas parmi nous là. Nous, président de l'aile jeune, Sri Nare Sanyasi Garu, il fait que cette répétition, là. Alors, aussi, je prépare une surprise pour eux. Je ne vais pas vous donner plus de détails, mais pour inviter eux pour venir rejoindre nous à IDCIC à 14h30. Alors, ça côté au niveau des jeunes. Et aussi, nous avons le président de Mahila Sangam et le secrétaire. Nous n'avons pas Vandana et pas Sushila. Alors, ce qui est parmi nous, alors ça, nous pouvons travailler en collaboration avec le Mahila Sangam pour nous capables travailler un programme pour les jeunes filles, dames, de 16 à 35 ans. C'est un free programme. Ceux qui ont envie de trouver un travail, ceux qui ont envie de starter business, c'est un 4 mois programme et pour un stipend et pour même aussi gagner un seed grant. Nous pouvons travailler un projet en ce sens aussi. Et au niveau de l'éducation aussi, nous avons beaucoup de projets et en temps et lieu, nous pouvons faire une annonce. Avec aussi, nous trouvons un jeune ici qui peut aider Mandiram chez Vishnu Phoenix, chez Vishnu Mandiram Phoenix. Nous pouvons aussi venir de l'avant avec un Archaka course sous le guide de Anna Acharya Balakrishna Paddu. Alors, il faut un certificat de course, at least, vous connaissez. Tout le monde qui peut faire des difficultés, alors, vous connaissez, parfois, il y a un prêtre qui peut faire seva, grammatique, tantôt. Alors, c'est un cours de 6 mois. Alors, ça aussi, nous pouvons venir de l'avant. Et, bon, pour terminer, je vous dire que cette fête soit une source d'inspiration pour tout le monde et que la lumière du Gadi remplisse nos cœurs et nos esprits et que nous puissions porter son message d'amour, de paix et d'harmonie avec nous tout au long de l'année. Je souhaite tout au Gadi, souvent rempli de joie
de la paix et de bénédiction. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ తెలుగు గారి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచుల కమ్మదనం, తెలుగింటి పర్వదినం. వేప మావిళ్ళ పూతలతో, పువ్వుకోయిళ్ళ పూతలతో, వేల వర్ణాల పువ్వులతో, నెలసిగలోన నవ్వులతో, వచ్చినంట తెచ్చినంట సంబరాల నంబరాన్ని. ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది, ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది. ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచుల కమ్మదనం, తెలుగింటి పర్వదినం. ఎరువాక సాగుతుంటే పారుతుండగా నీళ్ళు, నేల తల్లి గుండెలోన పొంగెనంట సరదా. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని, నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని. దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా, జీవముతో భావముతో సేవలు చేశా. ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా, సతతము నీ స్మరణే. ధీంతారా ధీం ధీంతారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో, నామశతం మూల నతులతో, నాపైన నీ చూపు ఆపేలా. శరణంతినే జనని నాద వినోదిని, భువన పాలినివే. అనాథ రక్షణ నీవిధి కాదటే, మొరవిని చేరవటే. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల. దూరమా దూరమా
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నానెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని పిచ్చి పట్టింది ఈ పేరు పెట్టింది ఉయ్యారం ఓడి కట్టింది కోరిక పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరెరెరె చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు సారి చేసారే ఏ బంగారు నక్లీసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించు ఏ వెన్నెల జోలాలే నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని పిచ్చి పట్టింది ఈ పేరు పెట్టింది ఉయ్యారం ఓడి కట్టింది కోరిక పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరెరెరె చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు A flashback of 2024. Flashback of 2024. అవునండి ప్రేక్షకులారా, మీరు మా కార్యక్రమాన్ని చూసి మెచ్చుకున్నారని ఆనందించారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు. Tanatan.